ఒకప్పుడు మీరు మిలియన్ మార్చ్కి పిలుపునిస్తే ట్యాంక్ బండి పైన లక్షల కొద్ది యువకులు ప్రజలంతా వచ్చి కూర్చున్నారు. ప్రస్తుతం మీరు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా ఆ స్థాయిలో జనం తరలి రావడం లేదు, ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యక్రమాలు ఉండడం లేదు అంటున్నారు. కారణం ఏమంటారు? ఇప్పుడు కార్యక్రమాలు తప్పనిసరిగా అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంటుంది. ఒక తేడా ఏముంటుందంటే, అప్పుడు తెలంగాణ నినాదం కొంత విస్తృతంగా తెలంగాణ నినాదం కోసం అందరం కదలాలి, సాధించుకోవాలనేటువంటి ఒక అంశం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన చర్చ జరిగేటప్పుడు సహజంగా కొంతమంది ప్రభుత్వం చేస్తున్న దానికి బాగానే ఉందనుకుంటారు, కొంతమంది నిర్లిప్తంగా ఉంటారు. ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుంది, కొంత తేడా అనేది కనబడుతుంది. కానీ తప్పనిసరిగా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కావాలనే విషయం పైన మాత్రం మునుపటి వల్లనే ఇప్పటికీ కూడా ఒక విస్తృతమైన ఏకాభిప్రాయం ఉంది. దాంట్లో మళ్ళా మనము ఏమాత్రమూ అనుమానపడవలసిన, సంకోచించవలసిన అవసరం లేదు. ఇప్పటికీ కార్యక్రమాలకు పిలుపునిస్తే ఖచ్చితంగా బాగానే కదులుతారు. కదలరనేది వాస్తవం కాదు. మేము ప్రోగ్రామ్ ఇచ్చింది ఒకే ఒకటి, నిరుద్యోగ నిరసన ర్యాలీ. ఆ నిరుద్యోగ నిరసన ర్యాలీకి వాళ్ళు అవకాశమే ఇవ్వలేదు. కొంత కదిలించగలిగే శక్తి ఉంది. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా దాదాపు ఆ స్థాయిలో ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ వాతావరణంలో కొంత మార్పు ఉన్నది కాబట్టి సహజంగా దాని ప్రభావం కొంత కదలిక మీద కూడా ఉంటుంది. అంటే జేఏసీ కన్వీనర్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేసిన కోదండరామ్ కూడా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడన్న భావన ప్రజల్లో వస్తుందని మీరేమని అనుకుంటున్నారా? దానికి రెండు స్థాయిలో మనం సమాధానం చెప్పుకోవాలి. రాజకీయాలను మనం ఏమైనా తక్కువ చూస్తున్నామా? తక్కువ చేసే పని అయితే అన్ని రాజకీయ పార్టీలను ముందు బంద్ చేయాలి. అది అవసరం లేదనుకుంటే కనుక అందరం బంద్ చేద్దాం. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు బాగాలేవు, అట్లాంటి రాజకీయాల్లోకి రాకూడదు అంటే తప్పనిసరిగా అట్లాంటి రాజకీయాల్లో మేము లేము. ఇప్పుడు అట్లాంటి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే ఏనాడు చేరేవాళ్ళం. ఇంతకంటే మంచి రాజకీయాలు ఉండాలి, దానికోసం ఒక ప్రయత్నం జరగాలని ఎవరన్నంటే దాంట్లో తప్పకుండా మేము భాగమవుతామని కూడా చెప్పదలిచిన. కాబట్టి ఏంటంటే చర్చలో నిర్దిష్టత లేకపోతే చాలా గందరగోళానికి దారితీస్తాయి. రాజకీయాలను సమూలంగా వ్యతిరేకిస్తున్నామా, రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామా అనేది మనకు చాలా స్పష్టత చాలా అవసరం. ఆ స్పష్టత లేకుండా మాట్లాడితే సమస్యలు వస్తాయి. చాలా విచిత్రం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి అది నిజంగా తప్పుడు పని అయితే నువ్వెందుకున్నావు? ముందు నువ్వు బయటకు వచ్చి ఆ మాట అనాలి కదా. నువ్వు ఏ కారణం చేస్తున్నావో ముందు చెప్పి, నువ్వు చేస్తున్నది మంచి అనుకుంటే ఇట్లాంటి రాజకీయాల్లోకి రమ్మని మెంబర్షిప్ చేయిస్తున్నావు కదా. మరి మిగతా వాళ్ళు వస్తామంటే నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ రాజకీయాల విషయంలో రకరకాలైనటువంటి మన దగ్గర వాడే పదజాలం, మేము పొలిటికల్ సైన్స్ చదువుకున్నాం కాబట్టి నవ్వొస్తుంది. ఒకటి అది రాజకీయ నిరుద్యోగి అనే పదం వాడతారు. అంటే అధికారంలో లేకపోతే రాజకీయ నిరుద్యోగి అవుతాడా? ప్రతి వాళ్ళు అధికారంలో ఏదో ఒక దశలో ఉంటారు, ఏదో ఒక దశలో అధికారం వెలుపల ఉంటారు. అందరూ ఎప్పుడు అధికారంలో ఉండరు కదా. ఆ అధికారంలో లేకపోతే వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు అయిపోతారా? నిజంగా ఇవి అర్థం పర్థం లేనటువంటి పదాలు. అంబేద్కర్ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసి వైదొలిగిండు, రాజకీయ నిరుద్యోగి అని అనగలవా? ఆయన ఒక రకమైన రాజకీయ కార్యకలాపాలతో మునిగి ఉన్నాడు. నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చినాక నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకలాపాలు చేయదలుచుకోలేదు అన్నారు. ఆయన రాజకీయ నిరుద్యోగి అయిపోతాడా? ఒక రకమైన కార్యాచరణలో, ఒక రకమైన రాజకీయాల్లో ఆయన కొనసాగుతున్నాడని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పదాలు వాడేటప్పుడు కొంత చరిత్ర అవగాహనతో మాట్లాడటం అనేది చాలా చాలా అవసరం.